ఈ రోడ్లు అవి కొద్దిగా క్లియర్ అవుతాయి చంద్రబాబు వస్తే రోడ్లు బాగుంటాయి ముందు. పథకాలన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. చంద్రబాబు వస్తే కూడా పథకాలన్నీ ఇస్తా అంటున్నాడు కదా. సో అంటే జగన్ కొట్టేస్తారా లేకపోతే చంద్రబాబుకే వేస్తాం. ఇక్కడ లొకేషన్ లావణ్య ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఏదైనా సైకిల్కే. బోషే తోట. ఏం చేస్తుంటారు? రైతు వ్యవసాయం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, మళ్ళీ చేంజ్ అయితే బాగుంటుంది? చేంజ్ కావాల్సింది మేడం, అవసరం లేదు జగన్. రాజధాని లేదు, రాష్ట్రానికి చేసింది ఏం లేదు మాకైతే అసలు. చంద్రబాబు వస్తాడు అనుకుంటారా? మళ్ళీ వస్తాడు, కూటమే గెలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గ్యారెంటీ కదా. ఇక్కడ లోకేష్ వెళ్తాడు, పేటాపురం పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీతో వెళ్తాడు ఈసారి. రాజధాని అమరావతి అంటే బాగుంటుందా? అమరావతి కావాలి. ప్రజలందరూ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది ఎందుకండి? దానికోసమే. వీళ్ళు మూడు రాజధానులని ఎక్కడేం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కదా. మాకు సొంత పొలం ఏం లేదు సార్. అయితే వస్తున్నాయి 14,000 అంత ఇస్తున్నారు. మన అది PM మోడీ గారి కలుపుకొని ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు. అయితే అభివృద్ధి లేదు సార్. కాకపోతే గవర్నమెంట్ పథకాలు అనేవి పెన్షన్ మామూలుగా ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బాగానే ఉంది. రోడ్లు పరిస్థితి ఎలా ఉంది సార్? ఎక్కడైనా ఒక్క రోడ్డు అన్నా బాగలే. డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అసలు రోడ్డు పరిస్థితే లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఇంతవరకు ఏలుపెట్టి తీసిందే లేదు ఎక్కడైనా. గంజాయి ఆల్రెడీ మనకి న్యూస్లో వస్తానే ఉంది, రోజు ఆడబట్టుకున్నారు ఎడబట్టుకున్నారని. పూర్ణయ్య పథకాలు మాకేం రాలేదండి. ఇప్పుడన్నా గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? అమ్మాయి అని రాద్దని ఏం డెవలప్మెంట్ లేదు. చెత్తపన్ను అంటున్నాడు, మళ్ళీ ఇచ్చినట్టే ఇస్తున్నాడు 2,500 ఆ పింఛన్ డబ్బులు మళ్ళీ తీసేసుకున్నాడు. ఇంటి పన్ను అని అయ్యని ఇయ్యని రూపాయి ఎత్తున్నాడు, 10 రూపాయలు దొబ్బెత్తున్నాడు. సో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీకు? మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మా చంద్రబాబు లోకేష్ లావణ్య ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? లోకేషే గెలుస్తాడు. ఊరు మొత్తం టీడీపీ, ఒక్క 5 పైసలు ఉంటే వైసీపీ. అమరావతి వస్తే ఉంటే బాగుంటుందా లేకపోతే అక్కడ వైజాగ్ పెట్టారు కదా, ఏదంటే బాగుంటుంది? అమరావతి బాగుండిద్ది. దగ్గర భూములు అంతా తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాడు. ఈ డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు. కంపెనీస్కి వెళ్ళి చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారా? అంతేగా మరి. ఎంపీ ఓటు ఏదోవరకు గల్లా చేయదే ఉన్నాడు. ఆయన గాను లోకేష్కి వస్తాం చెరో కోటు. నా పేరు అంకమరావు. ఊరేంటి? ఏ ఊరు? కూరగాయలు. ఏం చేస్తుంటారు మీరు? మేము రైతులుగా పొలాలు చేసుకుంటాం. ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ మారితే బాగుంటుందా? గవర్నమెంట్ సనాజ్ గవర్నమెంట్ అండి. ఇప్పుడు జగన్ వెళ్ళింది ఏంది, చంద్రబాబు వచ్చేది వచ్చిన గవర్నమెంట్ ఇవన్నీ డెవలప్మెంట్ ఇవన్నీ చేసినాయి. వీళ్ళల్లా కళ్ళు కనపడతలేదు చేసిన ప్రతి ఓడు మనకు కావాలి మనం చేయాలని అనుకుంటారు. ఎవరు చేస్తున్నారండి? ఏంది కొన్ని డబ్బులు తెచ్చుకున్నారో కొన్ని తిన్నారంటున్నారు. ఏంది ఎక్కడ తిన్నారో ఏం చేశారో అవన్నీ జగన్ తింటున్నాడు. ఏంది ఇచ్చా అంటున్నాడు. 10 మందికి ఇస్తాము, 4గురికి ఏంది సుక్కలు చూపిస్తాం, అన్నం పెట్టి అంటున్నాడు. 100 మంది బతకాలుగా నువ్వు 4 ఇచ్చుకుంటా పోతున్నావు అంటున్నావు. మరి 100 మంది బతకాలుగా 100 మందికి నువ్వు ఏం చేసావు? ఏం పథకాలు వచ్చినాయి? ఏంది 2-3 ఇచ్చుకుని పోయి ఈ డబ్బు అంతా దోచుకొని తింటే మీకు సరిపోద్దా? మరి వీళ్ళందరూ బతకాలుగా. 10 మందిలో 90 మంది బతకాలి. 90 మందిని మీరు కాపాడాలి. కాపాడి అది రావాలి. మరి మందులు పెంచారు. ఏంది ముందు అంతమంది చంద్రబాబు టైంలో 100 రూపాయలు కల్తీ మంది. ఇదంతా ఒరిజినల్ మంది ఎక్కడ దొరుకుతుంది? అంతా కల్తీ మందేగా. మరి ఆయాల 100 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు. మరి నీ పాలన అభివృద్ధి లేదు, ఇది మోసం అన్నావు. నువ్వు చేసిన మోసం లేదు, నువ్వు న్యాయం చేస్తావు. నువ్వు న్యాయం ఏం చేసావు? న్యాయం లేదుగా, పెంచుకుంటా పోయావు. మరి వచ్చేదానికి ఇసుక దోపి అన్నావు. ఏంది చంద్రబాబు ఇచ్చింది అంతా 7 రూపాయలు. ఏంది నువ్వు పెంచింది అంతా? రోడ్లు అంతా చిన్న సత్తంగా ఉన్నాయి. ఇవన్నీ తిరిగే రోడ్లు. ఏంది మరి ఆ రోడ్లు బాగా చేయాలిగా.
మరి ఈ డబ్బు అంతా ఎటు పెట్టుకున్నావు నువ్వు? ఏ రోడ్డు బాగు చేసే చీపి ఈ పలానా రోడ్డు బాగు చేసావని మరి బోతులు ఎండిపోతున్నాయి. మరి నువ్వు అంత డబ్బు తీసుకొని చంద్రబాబు కొంత డబ్బు అప్పు చేసావంటే నువ్వు ఎన్నో కోట్లు డబ్బులు తెచ్చుకుని అప్పు చేసావు. మరి ఆ డబ్బుకు ఇది లెక్కలు ఉండాలిగా. ఏంది మరి అవన్నీ జనం మీద రుద్దుమేగా అవన్నీ. అది తప్పండి. మాకు అమరావతి ఉంటే బాగుంటుంది. లోకేష్ వస్తాడా లావణ్య వస్తుందా? మాకు లోకేషే. ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా, కిలా రోసయ్య, పెమ్మసాని చంద్రశేఖర్, ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది? మాకు అంతా లోకేష్ అమ్మాయి మాకు వచ్చేది. ఎంపీ నా పేరు దిడ్లా సత్యానందం, మంగళగిరి 28వ వార్డు మాజీ కౌన్సిలర్ని. ఈసారి ఓటు ఎవరికి వేద్దామనే నిర్ణయం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వేయాలి. దానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు ఊపిలో దిగిపోయి ఉన్నాం, లాగేవాడు లేడు. రెండోది ఇంకో ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. ఛాన్సు దేనికి ఇవ్వాలి? ఒక దారిన నేను పేదవాడిని, నేను పేదవాళ్ళ తరపున పోరాటం చేస్తానని అంటూనే పేదవాళ్ళని అనగదొక్కుతూ హత్యలు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్న జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు అడిగే అర్హత లేదు. అంతేకాదు ఏంటికి వేయాలి నీకు ఇంకోసారి ఛాన్సు? ఒకసారి ఛాన్స్ ఇచ్చాము, మాట తప్పనన్నావు, మడని తిప్పావు, 2 తిప్పేశావు. మరి నువ్వు చెప్పే అన్నీ అబద్ధాలే. ఆ రోజు ప్రచారంలో దగ్గరికి ఆడవాళ్ళని పిలిచి ముద్దులు పెట్టావు, తల మీద చేతులు పెట్టావు. ఆడపిల్లలు ఎంతమంది ఉండా వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలు అమ్మఒడి వేస్తానని చెప్పావు. నువ్వు గెలిచినాక ఒక్కరికే వేస్తున్నావు. నీకు 2 కూతుళ్ళు ఉన్నారు, 2 ఫారంలో చదివిస్తున్నావు. ఒక కూతురుని చదివించి ఒక కూతుర్ని అటు ఉంచితే పోయేది కదా. మరి నీ కూతుర్లు ఎంత భద్రతో, పేదవాళ్ళ కూతుర్లు, పేదవాళ్ళ పిల్లలు కూడా అంత భద్రత. 2 ఉంటే 2కి ఇవ్వాలి, 3 ఉంటే 3కి ఇవ్వాలి. నీ సొమ్ము ఇట్లేదుగా, నువ్వు దోసుకున్నావు తప్ప మరి పేదవాళ్ళని ఎక్కడ నువ్వు ఆలోచించావు? అంతేకాదు నువ్వు గెలిచిన తర్వాత మరి ఏం జగన్ రెడ్డి గారు ఈ పనులు చేస్తావేంది? నువ్వు జనం నిన్ను నమ్మారు కదా, ఈ పరిపాలన కదయా, మరి రాజ్యాంగం ప్రకారం చెయ్యి, రాజారెడ్డి పరిపాలన వద్దని చెప్పేసాం. తల్లి చెప్పలా, చెల్లికి ఏదో నొప్పి తగిలి ఇలా ఇప్పుడు జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకు పోయి కొట్టుకునే పరిస్థితికి ఆమె చూస్తుంది. ఒక పక్క నుంచి సుధాకర్ డాక్టర్ గారి దగ్గర నుంచి ఎంతమంది దళితులను చంపావు, అందుకేయాలా ఇంకోసారి ఓటు?